హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ జతకట్టకూడదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉంది. ఇలా అని టీడీపీ సోషల్ మీడియా విస్తారంగా కథనాలు ప్రసారం చేస్తుంది. ఏమంటే బీజేపీ ఎటు వెళ్తే ఏమిటి, బీజేపీ వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి, టీడీపీతో వస్తే ఏమిటి, జనసేనతో జట్టు కడితే ఏమిటి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీస్ కావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీ ఏంటంటే టీడీపీని ఎలా నిలువరించాలని. ఒక పక్క ఉధృతంగా దూసుకుపోతున్న జనసేనని కట్టడి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యారనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మనసులోనూ అలాగే ఇతర తన క్యాడర్స్తోనూ నాయకులతోనూ మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా చెప్తున్న అంశం ఏంటంటే, మనం పోటీ పడేది మన రాజకీయ ప్రత్యర్థి జనసేననే, టీడీపీ అనేది ఓఎల్ఎక్స్ అయిపోయింది, దాంతో మనకి ఇబ్బంది లేదు అని. సో మరి దీనికి కౌంటర్ ప్రాపగాండా మరి గోబెల్స్కి వారసులైన టీడీపీ వాళ్ళు చేయాలి కదా. అందుకని వాళ్ళు ఏం చేయటం మొదలెట్టారంటే, మరి జనసేనని ఏమి అనలేక, బీజేపీని ఏమి అనలేక జగన్మోహన్ రెడ్డి గారి భుజం మించి బీజేపీ వైపు తుపాకీ పేలుస్తున్నారనమాట. అయ్యా టీడీపీ సోషల్ మీడియా అగ్రవరేణ్యులు, మీకు తెలియని విషయం ఏంటంటే 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో మీకంటూ ఉన్న ఒక 2-3 మీడియా సంస్థలు ఇవాళ 4-5 మీడియా సంస్థలుగా విస్తరించి ఒక 500-600 డిజిటల్ ప్లాట్ఫామ్గా శాఖోపశాఖలుగా పెనట్రేట్ అయిపోయిన తరుణంలో, పైగా మీకు 170 దేశాల్లో మీ నాయకుడికి, మీ గ్లోబల్ లీడర్కి అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఒక 700 యూట్యూబ్ ఛానల్స్ తయారు చేసి జనంలోకి మామూలుగా పంపు కొట్టట్లా టీడీపీ అని. మీరు పంపు కొట్టుకోండి, మేము మీ బెలూన్ మీరు ఇలా బాగా ఊదేసుకోండి, మీరు ఇంతగా విస్తరించినట్టు కనపడండి, కానీ జనసేనని బీలిటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చూసారా, మీకు అంత దమ్ ఎక్కడుంది, మీరేం చేయగలరు అని అంటున్నారు చూసారా, అవి నడవు. అలాగే ఇప్పుడు ఈ కొత్త స్టోరీ మీరు మీ అనుకూల డిజిటల్ ప్లాట్ఫామ్ మీద రాయించుకున్నారు. ఏంటంటే బీజేపీతో డీల్ వల్ల టీడీపీ జనసేనకి మేలు చేస్తున్నాడు జగన్ రెడ్డి. బీజేపీతో ఆయన చేసుకుంటున్న డీలు చేసుకుంటాడని ఈ టీడీపీ మీడియా భావించిన డీల్ ఏంటంటే, ఈ 3 రాజ్యసభ సీట్లలో ఒకటి బీజేపీకి ఇచ్చేస్తాను, బీజేపీ ఎవరినైనా అభ్యర్థిని నుంచోబెట్టుకోండి, అందుకనే ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు, అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వగానే ఆ విషయం ఎంతో చెప్పేసి ప్రసన్నం చేసుకుంటారు. ప్రసన్నం చేసుకుని ఒక ప్రీ కండిషన్ పెడతారు. ఏంటయ్యా అంటే, అయ్యా మీరు జనసేన టీడీపీ కూటమితో వెళ్ళమాకండి అని. ఒక ప్రాంతీయ పార్టీ ఈయన నడుపుకునేది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతీయ పార్టీ నాయకుడు వెళ్ళి జాతీయ పార్టీ బీజేపీ, ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ, వాళ్ళకెళ్ళి ఈయన ప్రపోజల్ ఇస్తాడంట. ఈయన ప్రపోజల్ ఇస్తే అమిత్ షా గారు చెవులు చాటలు చేసుకొని, నిజమా జగన్మోహన్ రెడ్డి, తప్పనిసరిగా నేను మీ ప్రతిపాదనని అంగీకరిస్తున్నాం, 3వ అభ్యర్థిగా మా బీజేపీ అభ్యర్థిని మేము నుంచోబెట్టుకుంటాం, నువ్వు గెలిపించు అని చెబుతారని. ఆ చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా అమిత్ షా గారు, మీరు మా ప్రతిపాదనను మన్నించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, పైనున్న ఆ దేవుడు నాన్నగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని వారితో అంటారని. దాంతోపాటు కొసమెరుపుగా, అయ్యా మీరు జనసేన టీడీపీ కూటమికి మద్దతు పలగమాకండి, ఇది మా అభ్యర్థన అని 2 చేతులు విన్నవించి ఇలా జోడించి మరీ చెబుతారని కూడా కథనం రాశారు. ఈయన ఇంత చెప్పటానికి అమిత్ షా గారు టైం ఇవ్వటం, ఈయన ఇంత చెప్పటం, ఇదంతా వీళ్ళు విజువలైజ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళతో టీడీపీలో ముచ్చటేసే అంశం ఏంటంటే, వీళ్ళకి ఒక 20-30 మంది దర్శకులు, ఒక 40-50 మంది నటీనటులు, ఇంకా ఇతర సినిమా సాంకేతిక రంగానికి చెందిన టెక్నీషియన్స్ ఇబ్బడి-ముబ్బడిగాను విచ్చలవిడిగాను పనిచేస్తున్నారు. వీళ్ళకి స్టోరీ విభాగం కూడా ఉంటుంది వీళ్ళకి. దాన్ని ఏంటంటే వీళ్ళు దాన్ని షుగర్ కోటేసి టీడీపీ నాలెడ్జ్ సెంటర్ అంటారు. ఆ నాలెడ్జ్ సెంటర్లు ఇలాంటి స్టోరీలు పుట్టిస్తారనమాట. పుట్టించిన తర్వాత మంచి అసలు పరిశుభ్ర స్టైల్లో వాళ్ళ దగ్గర ట్రైన్ అయిన గోస్ట్ రైటర్స్ ఉంటారు కొందరు, వాళ్ళని దింపేసి దీనికి నగిషీలు చెక్కమంటారు. నగిషీలు చెక్కి వీళ్ళకి దేశీయంగా ఉన్న 600 సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్, అలాగే 170 దేశాల్లో ఉన్న ఒక 500-600 డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ రకరకాల తీరుల్లో స్క్రిప్ట్ని పండిస్తారు. అందుకని వీళ్ళ స్టోరీలు చదువుతుంటే ముచ్చటేస్తే హాయిగా ఉంటుంది. అంటే చేయి తిరిగిన రసీదులు రాయటం వల్ల ఈ స్టోరీలు నమ్మబుద్ధేసేలాగా ఉంటాయి. కానీ లోకం తెలివి మీరిపోయింది చంద్రబాబు నాయుడు గారు. మీకు మీ పుత్రరత్నం లోకేష్ నాయుడు గారికి,
అలాగే మీ కోటరీకి మీ పితృరత్నం గారి పిల్ల కోటరీకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో మీ నాలెడ్జ్ సెంటర్లో ఒక రోజుకు 1000 స్టోరీలు వండి వారిస్తే ఒక 5-6 వేల స్టోరీలు ఎదురు వండి వార్చడానికి సోషల్ మీడియాలో అవతల వాడికి కూడా అన్నీ చేతులు ఉన్నాయి, అన్నీ బ్రెయిన్స్ ఉన్నాయి. మనం ఏంటంటే కంప్యూటర్లు కనిపెట్టిన తర్వాత మనం ఆగిపోయాం, మిగిలిన డెవలప్మెంట్ తర్వాత వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అందువల్ల ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి డీల్ ఏదో ప్రపోజ్ చేస్తే దానికి వారు సమ్మతించేసి చాలా ఉధృతంగా ముందుకొచ్చేసి బీజేపీ వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా కావలించేసుకొని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ప్రపోజల్ అద్భుతం, మాకు మీరు భిక్ష వేస్తున్న ఒక్క రాజ్యసభ సీటుతోటి రేపొద్దున మేము దాన్ని అలా పెట్టేసుకొని రేపొద్దున దేశంలో గెలవబోతున్నాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబోతున్నాం, మాకు మా వెనకాల మీరు ఉండటానికి అలాగే మా వెంబడి నడుస్తూ మీ నడుము వచ్చి మాకు నమస్కారాలు పెట్టడానికి మీకు అనుమతిస్తున్నాం అని అమిత్ షా గారు చెప్పేస్తారని వీళ్ళ కథనం. ఎవడికి చెబుతారు, ఎన్ని కథలు రాస్తారు? మీరు తెలివి మీరిపోతే మీకుండే 2 కొమ్ములకి వెనకాల వీళ్ళకి కూడా ఒక 10-15 కొమ్ములు వచ్చి వాళ్ళకి తెలివి మీరిపోయినాయి. అందువల్ల ఇలాంటి కథనాలు నమ్మే పరిస్థితిలో జనము లేరు. నమ్మించే ప్రయత్నం చేస్తే బీజేపీ మిమ్మల్ని చూసి నోటితో కాకుండా ఇంకా వేరే రకంగా నవ్వే అవకాశం ఉంటుంది. అదొకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు వేసే ఒక రాజ్యసభ సీటు భిక్ష వల్ల బీజేపీకి వనగూరే తక్షణ ప్రయోజనమేం లేదు. బీజేపీ వాంట్స్ టు ప్లే ఇట్స్ ఓన్ పాలిటిక్స్. అది ఎటొచ్చి టీడీపీ సీటు కింద మంట పెట్టేస్తున్నామని టీడీపీకి భయం. 40 ఏళ్ళు దాటిన తర్వాత కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయని ఎవరికైనా తెలుసు, కానీ 40 ఏళ్ళ వయసు దాటిన పార్టీకి ఈ వాతాలేవో కొత్త రకమైన వాతాలేవో చేసినట్టు అనిపిస్తుంది. వెనకటి గుర్రపు వాతం అని అలాగా మనకి సరిగ్గా దాన్ని ఏమంటారు ఇంజక్షన్స్ టీకాలు లేని కాలంలో అలాంటివి ఉండేవిట. అలాంటి మళ్ళీ వాతాలు తెలుగుదేశానికి వస్తున్నట్టున్నాయి. అందుకని ఈ విపరీత కథనాలు జనం నమ్మరు. మీరు జనసేన కలిసి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అభ్యంతరం ఏం లేదు. అదే సందర్భంలో జనసేనని బీలిటిల్ చేస్తూ జనసేనకు అసలు ఏం ప్రాధాన్యం లేదన్నట్టు మాట్లాడుతూ చేస్తే మాత్రం జనసేన చూస్తూ ఊరుకోదు. ఇంకొకటి, పెద్దలు హరిరామజోగి గారు ప్రతిపాదించిన 50 సీట్లకు తగ్గి జనసేనకి మీరు సీట్ల పంపకంలో జనసేనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే జనసేన నుంచి ఓటు మీకు ట్రాన్స్ఫర్ కాదు. 50 సీట్లు గౌరవప్రదంగా జనసేనకి ఇచ్చి వారు 40-45 స్థానాల్లో గెలవటానికి పరిపూర్ణమైన మీ సహకారం అందించున్నాడు. జనసేన మిమ్మల్ని నమ్ముతుంది, జనం మిమ్మల్ని నమ్ముతారు. పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు టిఫిన్లు భోజనాలు మానేసి కుట్రలు కుతంత్రాలు మాత్రమే మీరు ఆహారం తీసుకుంటున్నారు చూసారా, అవి నడవు. ఆ రోజులు పోయినాయి, మిమ్మల్ని నమ్మే రోజులు పోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఒక ఆల్టర్నేటివ్ లీడర్ అక్కడ ఎమర్జ్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. 10 ఏళ్ల పాటు నిస్వార్థ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసి ఈరోజు తొడకొట్టి బరిలో నుంచుంటున్నాడు. ఆయన మీరు ఇరిటేట్ చేస్తే ఆయనకి కాస్త తెక్కు ఉంది, ఆ తెక్కకి ఉన్న లెక్క ఏంటో కూడా చేసి చూపిస్తాడు. కాచుకొని చూడండి.